థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆ వీడియో. చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో మేము బయటికి వెళ్తున్నాం. మేము ఇద్దరం అయితే ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయాం. ఇది నా అవుట్ఫిట్. బ్యాగ్స్ కూడా ప్యాక్ చేసేసుకున్నాం. మేమైతే మొత్తం రెడీ అయిపోయాం. బ్యాగ్స్ కూడా ప్యాకింగ్ అయిపోయింది. ఇప్పుడు మేమైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతున్నాము. మాకు బెంగళూరుకి 5:30కి ఫ్లైట్ ఉంది. సో హైదరాబాద్ టు బెంగళూరు, బెంగళూరు టు బాలి నుంచి అక్కడికి వెళ్ళడానికి ఒక 1 hour పడుతుంది. సో యా, లెట్స్ గో. ఊబర్ అయితే మేము బుక్ చేసేసుకొని స్టార్ట్ అయిపోయినాం ఇంటి నుంచి. మాకు ఆల్మోస్ట్ 30 to 40 minutes పట్టింది రీచ్ అవ్వడానికి. ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయి మొత్తం లగేజ్ అంతా తీసుకొని మేమైతే స్టార్ట్ అయిపోయాం. బ్యాగ్స్ అయితే ఇక్కడ చెక్ ఇన్ చేసేసి బోర్డింగ్ పాసెస్ అయితే తీసేసుకున్నాం మేము ఇక్కడ. అయితే అది ఇప్పుడు చెక్ ఇన్ అయిపోయింది. 1:30 కల్లా స్టార్ట్ అవుతాం అనుకున్నాం. బట్ ఫుల్ వర్షం వచ్చేసి అసలు మేము ఇవాళ పోతామా ఉమ్మా అన్నట్టుండే. ఫుల్ పడ్డది అసలు పోయినాం కూడా మనం కొంచెం పడుకున్నాము. అలా ఘోరంగా పడ్డది వర్షం. మేము తొందరగా బయలుదేరడమే నయమైంది. ఫైట్ అయిపోయిందని చెప్పి ఒక 3కి స్టార్ట్ అవుతామని అనుకుంటే ఈ వర్షంకి ఇంకా వచ్చేటట్టే ఉంటుంది. సో మేమైతే 1:30 కల్లా స్టార్ట్ అయిపోయినాం. అండ్ వచ్చేవరకు మాకు 2 అయింది. 2:30 లైక్ 2:15 అలా అయింది. చెక్ ఇన్ అవన్నీ అయిపోయేసరికి మాకు 2:40 అరౌండ్ 3 అవుతుంది. వీడియోస్కి కష్టం అవుతుందని సెల్ఫీ స్టిక్ తీసుకున్నాం. అదే ఇక్కడ టెస్ట్ చేస్తున్నాం. ఇంకా 2 hours ఉంది బోర్డింగ్ అని చెప్పేసి మేమైతే ఇక్కడ లాంచ్కి అయితే వచ్చేసాం. నాకైతే అంత ఆకలి లేకుండా అంటే ఆ 3:30కి ఏం తింటాము. ఇంకా నార్మల్గా చూసి కొంచెం అలా ఫ్రూట్స్, అలా ఇడ్లీ, కొంచెం ఏదైనా లైట్గా తిందాము అని చెప్పేసి నేను అఖిల్ అయితే ఇక్కడ లాంచ్లో కొంచెం తినేసి ఇంకా ఇక్కడే కొంచెం రిలాక్స్ అయిపోయాం. కానీ ఇక్కడ ఫుడ్ ఆప్షన్స్ అయితే క్రేజీ ఉండే. అండ్ అట్ ద సేమ్ టైం టేస్ట్ కూడా చాలా బాగుండే. మేము హైదరాబాద్ టు బెంగళూరు అయితే స్టార్ట్ అయిపోయాం. 5:10 అలా స్టార్ట్ అవుతే మేము బెంగళూరు రీచ్ అయ్యే వరకు మాకు అరౌండ్ 6:15, 6:30 అయ్యింది. బెంగళూరు రీచ్ అయ్యాక మేము టెర్మినల్ 1 నుంచి టెర్మినల్ 2కి వెళ్ళాం. టెర్మినల్ 2లో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఉంటాయి. టెర్మినల్ 1లో డొమెస్టిక్ ఉంటాయి. సో ఇక్కడ డ్యూటీ ఫ్రీ ప్రోడక్ట్స్ ఉన్నాయంటే జస్ట్ అలా కొంచెం అలా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. బికాజ్ మాకు లేఓవర్ ఉంది కాబట్టి ఇక్కడ అలా ఎయిర్పోర్ట్ చూద్దామని మేము ఇక్కడ ఒక వ్యాన్స్ అయితే ఉన్నాయి. సో దానిపైన మనకి ఎక్కడ కావాలంటే అక్కడికి తీసుకెళ్తున్నారు. సో అలా కూర్చొని మేము బెంగళూరు ఎయిర్పోర్ట్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసాం. ఎయిర్పోర్ట్ అయితే చాలా పెద్ద ఉంది. మాకైతే చాలా టైం పాస్ అయినుండే లేఓవర్ మొత్తం అయిపోయే వరకు. యాక్చువల్లీ మేము బెంగళూరు ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకున్నాము. మాకు అరౌండ్ 4 or 5 hours ఉండే లేఓవర్. సో బెంగళూరు ఎక్స్ప్లోర్ చేద్దాము, బయటికి వెళ్ళి ఒకసారి చూద్దామని అనుకున్నాం. బట్ అన్ఫార్చునేట్గా ఆ రోజు ఫుల్ వర్షం పడింది. అసలు బయటికి కూడా వెళ్ళలేకుండా ఉండే. మొత్తం ఫుల్ పడుతూనే ఉండే నాన్ స్టాప్గా. ఇంకా సరే అని ఎయిర్పోర్ట్లోనే ఉండి మేము నార్మల్గా అటు ఇటు తిరుగుతూ ఉన్నాం. మీరు చూస్తున్నారు కదా అసలు ఎంత పెద్ద ఉంది ఎయిర్పోర్ట్. అండ్ చాలా బాగుంది, చాలా నీట్గా, చాలా బాగుండే ఎయిర్పోర్ట్. సో అలా కొంచెం ఎయిర్పోర్ట్లో తిరిగి నాకు ఫుల్ ఆకలి అవుతుందంటే నేను లాంచ్కి అయితే వచ్చేసాం. ఇక్కడ మేము పాసెస్ తీసేసుకొని లోపలికి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడే ఇంకా మేము ఫుడ్ తినేసి కొంచెం రిలాక్స్ అయిపోయాం. ఇంకా యాక్చువల్లీ అంత ఓపిక లేకుండే అండ్ ప్రాపర్ స్లీప్ లేదు మా ఇద్దరికి నైట్ అంతా. సో ఇంకా తినేసి ఇక్కడే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి డ్రెస్ వేసుకున్నాము.
బెంగుళూరు టు బాలి అయితే మేము స్టార్ట్ అయిపోయాం. నాకైతే అస్సలు ఓపిక లేకుండే. ఫుల్ టైర్డ్ అయిపోయినుండే. ఇంకా పండుకొని పోయినా. బట్ బాలి ఎప్పుడైతే రీచ్ అయ్యామో నేనైతే ఫుల్ యాక్టివ్ అయిపోయానండి. దాని వ్యూస్ అయితే అసలు ఫ్లైట్ నుంచే క్రేజీ ఉండే వ్యూస్ చూసి ఇలా రిఫ్రెష్ అయ్యామో లేదో ఎయిర్పోర్ట్ వచ్చేసింది. బట్ ఎయిర్పోర్ట్ చూడగానే నాకు మన ఇండియన్ కల్చరే కనిపించింది కొంచెం. వీసా ఆన్ అరైవల్ ప్రాసెస్కి చూడటానికి వెళ్ళాడు. నేను ఇక్కడ ఇలా కూర్చొని ఉన్నాను. సో వచ్చే వరకు ఇట్ వాజ్ సో టైరింగ్. నాకు ఇక్కడ మాకు వీసా ఆన్ అరైవల్ ఇచ్చేశారు. ఇప్పుడు ఇమిగ్రేషన్ అయిపోయింది. అంతా చెక్ చేసి వాళ్ళు పంపించారు. లగేజ్ కలెక్ట్ చేసుకోవడానికి నేను అక్కి అయితే వెళ్తున్నాము. మా కోసం యాక్చువల్లీ లగేజ్ ఇక్కడ వెయిట్ చేస్తుంది. మేము అంతా సేవ్ చేసాం అనమాట. కస్టమ్స్ డిక్లరేషన్ అని చెప్పి ఒక ఫామ్ అయితే ఫిల్ చేయాలి. సో అది నేను అఖిల్ ఫిల్ చేస్తాను. మా ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు ఒక డ్రైవర్ని అయితే ఇక్కడ బాలీలో అరేంజ్ చేశారు. ఆయన్నే మా కోసం ఇప్పుడు వెయిట్ చేస్తుండే. ఆయన రిసీవింగ్ కూడా చాలా బాగుండే. ఇప్పుడు మేము ఇక్కడ బాలి ఎయిర్పోర్ట్ నుంచి హోటల్కి వెళ్ళిపోతున్నాము. బాలి ఎయిర్పోర్ట్ నుంచి మేమైతే హోటల్కి స్టార్ట్ అయిపోయాం. వెళ్ళే వేలో ఇలాంటి గేట్స్ యాక్చువల్లీ చాలా ఉండే. బీచ్ ఎంట్రన్స్కి కూడా ఇలాంటి గేట్స్ ఉన్నాయి. వ్యూ అయితే చాలా బాగుండే. నాకు బాగా అనిపించి మేమైతే ఇలా కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాము. హోటల్కి అయితే మేము రీచ్ అయిపోయాం. మేము ఉంటున్న హోటల్ నేమ్ వచ్చేసి కోటా పెక్స్. ఇదైతే కోటాలో ఉంది. మేము హోటల్లో చెక్ ఇన్ చేశాక మాకు ఇలా వెల్కమ్ డ్రింక్ అయితే ఇచ్చారు. సో మా నెక్స్ట్ 4 days కోటాలోనే ఉండబోతుంది. అండ్ తర్వాత 4 days మేము ఉబూద్లో ఉండబోతున్నాము. ఇప్పుడైతే మేము చెక్ ఇన్ చేసేసి రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం. మేము హోటల్కి వచ్చే వేలో డ్రైవర్ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పాడు. అదేంటంటే ఈ ఇండోనేషియా మొత్తంలో మెజారిటీ ముస్లిమ్స్ ఉంటారంట, మైనారిటీ హిందూస్ ఉంటారంట. బట్ ఓన్లీ బాలీలో మెజారిటీ హిందూస్ ఉంటారంట, మైనారిటీ నాన్ హిందూస్ ఉంటారంట. సో అది సంగతి. మేమైతే ఇప్పుడు రూమ్కి వచ్చేసాము. రూమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మేము తీసుకున్న రూమ్ వచ్చేసి సుపీరియర్ రూమ్. సో రూమ్కి వచ్చేసి హోటల్లోనే లంచ్ ఆర్డర్ చేసేసుకున్నాం. యాక్చువల్లీ మేము వచ్చేవరకు చాలా లేట్ అయిపోయింది. అందుకే ఇంకా బయటికి వెళ్ళి లంచ్ తినేంత టైం లేకుండే ఇంక ఇక్కడే ఆర్డర్ చేసేసుకొని నేను అఖిల్ ఫ్రెష్ అప్ అయిపోయి లంచ్ చేసేసాం. అండ్ మాకు ఇక్కడ తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడ కూడా చాలా వరకు అందరూ రైసే ప్రిఫర్ చేస్తారంట. అంటే వాళ్ళు ఏది తిన్నా కూడా పక్కా దాని తర్వాత రైస్ తింటారంట. సో మన ఇండియాలోనే కాదు ఇండోనేషియాలో కూడా చాలా వరకు లోకల్ పీపుల్ రైసే తింటారు. మేము ఇప్పుడు ఉలువాతు టెంపుల్ ఇంకా కిచెక్ డ్యాన్స్కి వెళ్తున్నాము. మా హోటల్కి ఆపోజిట్లోనే బీచ్ ఉంది. బీచ్ వ్యూ అయితే క్రేజీ ఉండే. మా హోటల్ నుంచి అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఈవినింగ్ టైంలో అయితే జస్ట్ అలా వెళ్ళి రిలాక్స్ అయిపోవచ్చు. నాకైతే అసలు ఈ వ్యూ అయితే చాలా బాగా నచ్చినుండే. ఇప్పుడే మేము ఉలువాతు టెంపుల్కి రీచ్ అయిపోయాం. ఇక్కడ మేము పార్క్ చేసుకొని ఇంకా లోపలికి వెళ్ళిపోవాలి. ఆయన మా డ్రైవర్ వెళ్తున్నాడు. ఇదంతా పార్కింగ్ స్పేస్. ఎస్, ఇప్పుడు మేము వచ్చేసాం ఉలువాతు టెంపుల్కి. ఇంకా చూడాలి చాలా లేట్ అయిపోయింది. 6 అయింది వచ్చేవరకు. డ్యాన్స్ మిస్ అవుతున్నాం. డ్యాన్స్కి టికెట్స్ దొరకవో తెలియదు. చూడాలి. ఆ బ్రో అయితే వెళ్తున్నాడు తీసుకురావడానికి. జస్ట్ ఫింగర్స్ క్రాస్డ్ దొరికితే బాగుండు. కవలి మేడం ఇంకా ఉందా?
వెనకాలనే ఉన్నాను. దిస్ ప్లేస్ ఇస్ సో నైస్. చాలా బాగుంది ఈ ప్లేస్ అంతా. ఏంటది? ఫైనలీ ఫస్ట్ సెషన్ మిస్ అయినా సెకండ్ సెషన్ దొరికింది. కెచక్ డ్యాన్స్. ఎక్కడ జరుగుతుంది కెచక్ డ్యాన్స్? ఎంటర్ అయ్యి కొంచెం ముందు రాగానే మనకి స్పాట్ ఒకటి కనిపిస్తుంది. ఇక్కడైతే ఫొటోస్ చాలా బాగా వస్తున్నాయి. ఈవినింగ్ టైంలో అయితే చాలా బాగా వస్తుంది. దీనికి ఆపోజిట్లోనే మనకి ఇలా స్టెప్స్ ఉంటాయన్నమాట. స్టెప్స్ ఎక్కగానే మనకి ఉలువాత టెంపుల్ వస్తుంది. టెంపుల్ క్లోజ్ ఉంది, కానీ గేట్ దగ్గర మనకి ఫొటోస్ అయితే బాగా వస్తున్నాయి. టెంపుల్ బ్యాక్ సైడ్ మొత్తం బీచ్ ఉంది. సో మేము రైట్ సైడ్ వచ్చాము వ్యూ కోసం. బట్ రైట్ సైడ్ నుంచి వ్యూ అయితే క్రేజీ ఉండే, లైక్ ఒక మూవీ చూస్తున్నట్టే అనిపించింది. మూవీలో ఇలా షార్ట్స్ ఉంటాయి కదా వాటర్ దగ్గర, అలా సేమ్ మాకు అలాగే అనిపించింది అసలు ఇక్కడ షార్ట్స్ చూస్తుంటే. ఇప్పుడు మేము చూపిస్తున్న వ్యూ వచ్చేసి లెఫ్ట్ సైడ్ నుంచి. సో ఇక్కడ లెఫ్ట్ సైడే మనకి కెచక్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా అవుతుంది. ఇప్పుడు మేము అక్కడికే వెళ్తున్నాము. మా సెషన్కి ఇంకా టైం ఉందని చెప్పేసి మేమైతే ఇలా చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నాము. ఇంకా అక్కడ వెదర్ అదంతా ఎంజాయ్ చేసి ఇంకా మా కెచక్ డ్యాన్స్కి అయితే టైం అయిపోయిందని మేమైతే వచ్చేసాము. ఇంకా లైన్లో వెయిట్ చేసి మేమైతే షో చూడడానికి లోపలికి వెళ్ళిపోయి వెయిట్ చేస్తున్నాము. షో అయితే స్టార్ట్ అవ్వబోతుంది. నేను కొన్ని క్లిప్స్ యాడ్ చేశాను, మీరు కూడా చూసేయండి. అయితే ఇప్పుడు వచ్చినాం మేము రూమ్కి. వచ్చి ఇట్లా కూర్చొని రిలాక్స్ అయ్యి డే మొత్తం మేము ఏమనుకున్నామంటే ఓకే ఇవాళ డే కవర్ అయింది, డే ఇవాళ ఏమేమైతే చేసామో ఆ ప్లేసెస్కి రేటింగ్ ఇస్తే ఎలా ఉంటుంది అని అనిపించింది. రేటింగ్తో పాటు అక్కడ కొన్ని ఫొటోస్ దిగడానికి ఇది బెస్ట్ స్పాట్ ఉంటుంది ఏంటి అని అది కూడా మేము డిస్ప్లే చేస్తాం. రేటింగ్ ఉలువతు టెంపుల్కి ఆల్మోస్ట్ నేను 6 ఇస్తా. మంచి ప్లేసే కాదని కాదు, కానీ దానికన్నా ఇంకా బెటర్ ప్లేస్ ఉన్నాయి నేను వీడియోస్లో చూసిన మట్టుకి. అందుకే నేను 6 దానికి ఇద్దాం అనుకుంటున్నా. కెచక్ డ్యాన్స్ మనకు తెలిసిన డ్యాన్సే. రామాయణాన్ని వాళ్ళు ఒక డ్యాన్స్ రూపంలో కెచక్ కెచక్ అని సౌండ్ చేసుకుంటూ మొత్తం రామాయణం చెప్తారు. అందుకే దానికి కెచక్ డ్యాన్స్ అని ఉన్నది. దానికి రేటింగ్ కూడా నేను ఆల్మోస్ట్ 6 ఇచ్చేస్తాను. నీ రేటింగ్స్ చెప్పు. ఉలువతు టెంపుల్కి ఎంత, కెచక్ డ్యాన్స్కి ఎంత? నేనైతే 6.5 ఇస్తా ఉలువతు టెంపుల్కి. అండ్ కెచక్ డ్యాన్స్కి కూడా నేను కెచక్ డ్యాన్స్కి నేను 6 ఇస్తా. దీంట్లో మాకు 4 స్పాట్స్ నచ్చాయి. ఒకటి ఆ ట్రీ, దాని తర్వాత ఆ టెంపుల్ గేట్ దగ్గర, ఇంకోటి టెంపుల్ గేట్ నుంచి రైట్ సైడ్ అన్నా లెఫ్ట్ సైడ్ అన్నా బీచ్ అంటే బీచ్ కాదు కానీ అది కిందంతా బీచ్ లాగా కనిపిస్తుంది మనకి. మీదంతా కొండ ఉంటుంది.
ఓకే, ఆ కొండ మీదనే టెంపుల్, కెచక్ డ్యాన్స్ ఇవన్నీ ఉంటాయి. ఆ వ్యూస్ చాలా బాగున్నాయి. ఇంకా అక్కడ ఫొటోస్ చాలా బాగా సూపర్ వస్తాయి. మీరు ఉలువతు టెంపుల్కి కరెక్ట్ టైమింగ్స్ చెప్పాలంటే 3 నుంచి 6 మధ్యలో మీరు ప్రాపర్గా ఫొటోస్, ఎక్స్ప్లోరేషన్ అదంతా చేసిన తర్వాత కెచక్ డ్యాన్స్కి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. ఆ టైంలోనే మీకు టికెట్స్ అవైలబుల్ ఉంటుంది. 6 o'clockకే స్టార్ట్ అయిపోతుంది కెచక్ డ్యాన్స్. దాని తర్వాత ఇంకా మీరు రిటర్న్ అయిపోవచ్చు. బాలి.